కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం చోడూరు గ్రామంలో రైతుల వ్యవసాయం చేసుకుంటున్న భూమిని ఏపీ ఐఐసి అభివృద్ధి పథకంలో నడిపేందుకు ఉద్దేశపూర్వకంగానే డెవలప్ చేసేందుకు ప్రభుత్వ భూమిని ప్రభుత్వమే తీసుకుంటుందని, కావున రైతులు సహకరించి భూమి ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఇక రైతులకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి రైతులకు మద్దతుగా నిలిచారు. అభివృద్ధి చేసేందుకు మేము వెనకాడము కానీ రైతులకు నష్టపరిహారం ఇచ్చి అభివృద్ధి చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఏటికి సంబంధించిన ఈ భాగాన్ని అంతటి కూడా 50 సంవత్సరాల కిందట వ్యవసాయ భూమిగా మార్చినారు. ఇక్కడ ఉండే పేద రైతులు వాళ్ళ శ్రమతో, వాళ్ళ కష్టంతో, వాళ్ళ వ్యయముతో మెల్లిమెల్లిగా మట్టిదో లింగోడిదో ఇంత ఆ రీతికి తీసుకొచ్చినారు. ఎన్నో కష్టాలు పడింటారు, ఎంతో డబ్బు పెట్టింటారు. భూమి శిస్తు పన్ను కట్టించుకున్నారు 50 ఏళ్ళ నుంచి. నీటి తీరువా పన్ను కట్టించుకున్నారు. తగ్గులో ఉన్నాం, దీని కింద పొద్దుటూరు ఉంది, ఇదంతా తవ్వేస్తారు, సదును అయిపోతుంది. సదును అయిపోతే నీళ్లు ఏటికి నీరు ఎప్పుడైనా వస్తే నేరుగా శంకరాపురం లేకపోతాయి, సౌడూరు లేకపోతాయి, పొద్దుటూరు టౌన్ లేక వస్తుంది. అంతకుమించి మడూరు కాలువ ఈ నుంచి ప్రారంభమవుతుంది. మడూరు కాలువ, పొద్దుటూరుకు పోయే మడూరు కాలువ ఈయనే ప్రారంభం, శంకరాపురం ఈయనే. ఎప్పుడైతే దీన్ని సదును చేస్తారో మడూరు కాలువలో నీళ్లు పడతాయి. మడూరు కాలువ నీళ్లు పడితే ఓవర్ఫ్లో అయితే టౌన్ లేకి. నీటి మునకకు పొద్దుటూరు అయ్యేదానికి, శంకరాపురము చౌడూరు ఈ గ్రామాలు నీటి మునకకు అయ్యేదానికి, త్రాగునీటికి ఇబ్బంది అయ్యేదానికి, వ్యవసాయ భూములకు సాగునీరు ఇబ్బంది అయ్యేదానికి ఇది ప్రధానమైన కారణమవుతుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ పని చేయాలన్నా చేయకూడదు అనేది ఒకటి ఆలోచించాలా. ఈ రైతుల యొక్క పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకటి ఆలోచించాలా. అన్నిటికీ మించి చట్ట పరిధిలోనే నిర్ణయాలు చేయాలి.